సాయిరామ్ స్వామి. ఆయుష్మాన్ భవ. మరి ఎందుకు అంజలిగా మార్చుకున్నారు మీరు? మా ఆయన పెట్టుకున్నాడు అట్లా స్వామి. మీ ఆయన ముద్దుగా పెట్టుకున్నాడా? అన్ని తల్లి చూసుకుంటుంది. నన్ను చంపేస్తారు స్వామి. ఏంటంటే చెప్తే నాకు పూజ కావాలా మాట్లాడు అని చూడ బలి కావాలని స్వామి. సారీ స్వామి. నీ కోరిక నెరవేరుతుంది తల్లి. స్వామి నాకు నీకు దండం పెడతాను స్వామి. నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు? నీకు కాళ్ళు మొక్కుతాను. నాకు అవసరం లేదు. నాకు అమ్మవారి అనుగ్రహం ఉంటుంది తల్లి నీకు. ఎందుకమ్మా ఏడుస్తావు? పిల్లల మీద ఒట్టేది చెప్తాను. నాకు వదిలేయండి మీరు. చిన్న బిడ్డ బాలిక అమ్మవారి అనుగ్రహం నీకుంది స్వామి. నాకు చచ్చిపోయా నువ్వు ఉద్దేశం ఉంటే నేను చచ్చిపోతాలే. నువ్వు వేళ ఇట్లు పట్టినావు. ఎవరు స్వామి నువ్వు? నాకు నెత్తు ఒక్క స్వామి వద్దు స్వామి అంటాను. నీకు దండం పెడతాను స్వామి. నాకు సరిగ్గా బిడ్డ పనుకున్నాడు. నేను అమ్మతో మాట్లాడతాను. మరి నీ బదులు ఎవరినైనా బలిస్తావా? నాకు తెలియదు స్వామి. మాట ఇస్తావా? మాట ఇవ్వు. నల్లకోళ్ళు 2 20 నాటి గుడ్లు 20 నాటి గుడ్లు అమ్మవారికి సమర్పిస్తానని అమ్మవారికి ప్రమాణం చేస్తున్నా. హలో ఫ్రెండ్స్, గవర్నమెంట్ ప్రాంక్స్కి వెల్కమ్. సో ఫస్ట్ టైం మేము ఏదైతే ప్రాంక్స్ చేస్తున్నాం మన పుట్టపర్తిలో, సో ఈ 100% చాలా బాగుంటుందని అనుకుంటున్నాము. సో స్వామీజీ వచ్చారు. ఓం తస్. మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు ఇక్కడ. సో మనం ప్రాంక్ చూడండి మీరు. దాని తర్వాత కావాల్సింటే డిస్కస్ చేద్దాం. రాకా రామ్మ తల్లి కార్లా రాపా. టైం లేదా? సాయం వచ్చింది. వీటికి రా. అది వాగలేదు. పిల్లని చంపేస్తా ఎట్లా పడితే అట్లా నింద కూర్చొని. సాయిరామ్ స్వామి. ఆయుష్మాన్ భవ. ఇక్కడ మా ఒక ఫ్రెండ్ ఉన్నాడు. సో ఈ స్త్రీని మనము అక్కడ వదిలేద్దాం స్వామి. మా ఫ్రెండ్ వాళ్ళ అత్తయ్య మీ నామధేయము? స్వామి అంజనమ్మ రియల్ పేరు. అంజలి అంటారు స్వామి. హనుమాన్ పేరు. హనుమంతుని పేరు. మరి ఎందుకు అంజలిగా మార్చుకున్నారు మీరు? మా ఆయన పెట్టుకున్నాడు అట్లా స్వామి. మీ ఆయన ముద్దుగా పెట్టుకున్నాడా? మీ ఆయన ఏం చేస్తుంటాడు? లేడు స్వామి, చచ్చిపోయినాడు. మీకు ఎంతమంది పిల్లలు? ఒకే అమ్మాయి. వాళ్ళకి ఎంతమంది పిల్లలు? అమ్మాయికి ఒక బాబు ఒక పాప. పాపం వాళ్ళకి బాగాలేదు, పెరాలసిస్ వచ్చింది. ఏదైనా మంత్రం చేసామే. చూడు స్వామి. ఓం కాళీమాత. ప్రసాదం తీసుకోండి. చాలా జాగ్రత్త. అబ్బాయికి పెట్టండి. పిల్లలు కొంచెం పెట్టుక. ఈరోజు రాత్రి ఇదే ఉంటారు స్వామి, అక్కడ వెళ్ళిపోతారు. ఈరోజు పూజ ఉన్నది కదా. ఏం కాదు కదా. మరి అంజనమ్మ చెప్పు స్వామి. మీ వయసు ఎంత? 32. మీరు ఆరోగ్యంగా ఉన్నారా? బాగానే ఉన్నాను సార్. నేనేమి ఇప్పటికేమో. మీకంతా సమ్మతమే కదా? అంతా సమ్మతమే. ఎలాంటి ఇబ్బంది లేదు? ఏ ఇబ్బంది లేదు సార్. బాబుకు బొట్టు పెట్టారా? పెట్టినాను సార్. అమ్మవారి అనుగ్రహం మీకు ఉంటుంది. సార్
ఎక్కడ స్వామి గుడి? ఎక్కడ గుడి? కాకినాడ. కాకినాడ నుంచి వచ్చింది సార్. మేము అమ్మవారి భక్తులం. అమ్మవారి కాళీమాత సేవలోనే ఉంటుంది, ఉంటాం. కాళీమాత ఆ, ఈ శుద్ధ పూజలు ఇట్లాంటివన్నీ చేస్తారు. కాళ్ళు పడిపోయిన వాళ్ళకి, చేతులు పడిపోయిన వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళందరికీ స్వామి బాగా చెప్తారు. ఇలా చూపెడదామా? బాగున్నా చూపిద్దాం. ఇంట్లో ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడు. స్వామి ఇంకా 2 రోజులు ఉంటారు. నాకు తెలిసి రేపు సాయంత్రం పడుకుంటాడు. ఆ, ఏమైనా అడగాలి అనుకుంటాడు. అది నల్ల కోట్లు తెప్పించారా? ఆయన మీ స్నేహితుడు ఉన్నాడు కదా, ఆయన పూజకి రెడీ చేయమని. ఫోన్ చేస్తాను. రాత్రి 12 గంటలకు పూజ చేశాను. 12:15. ఎవరు చిక్కలే స్వామి, మీరేదో బలి గిలి అంటున్నారు, అర్థం కాలేదు. మరి వాళ్ళ కర్మది ఎలాగలంటే ఎలాగ జరుగుతుంది? కోడి పిల్ల, కోడి పిల్ల. పూజకంతా చెప్పారా ఆమెకు? ఏమంటే ఏం చెప్తారు స్వామి? మీరేమని చెప్తారా? పూజ చేసుకుంటారా? పూజ మీరు రెడీనా? నువ్వేక ఇంజనమ్మ గారు, ఇంజనమ్మ గారు, అట్లా మాట్లాడు. డబ్బులు అలా ముట్టమమ్మా, కాదు డబ్బులు అలా ముట్టమమ్మా. కాదు, తెచ్చుకోనీకేమన్నా అంటున్నా. సరేలే స్వామి. ఎక్కడ చేసుకో? మీరంతా సిద్ధమే కదా పూజకి? ఇంట్లోనా? మీకు అంగీకారమే కదా? అక్కడ కాదు, బయట ఈడ ఆనంద భవనం అని ఒకటి ఉంది. ఆ, ఆ చెట్లలో చేయలేదు, ముగ్గులో చేసేది పూజ. వాడిని పిలుచుకొచ్చుకోవచ్చా? వాడినే పిలుచుకొచ్చుకోవచ్చు. రాత్రి కాల్చింటే పూజ ఆయన చేయమంటే తరపున మీరు చేస్తే సరిపోతుంది. మీరు చేయట్లేక సరేలే స్వామి. పూజ. ఆమె చాలా డబ్బుల కోసం అట్లా ఆశించు. అన్ని పెద్ద కాదు, ఏంటమన్నా తెచ్చుకునేవి వస్తువులు ఏమన్నా ఉంటాయా అంటుండే. చెప్తాను, అనిల్కి చెప్తాను. అట్లా స్వామి. 2 నల్లకోళ్ళు, ఒక 20 నాటి గుడ్లు. 2 నల్లకోళ్ళు, ఒక 20 నాటి గుడ్లు. ఏంది అట్లా అవుతున్నావు? నల్లకోళ్ళు దొరుకుతాయి సార్, నేను పట్టుకొస్తాను. సరేలే, నువ్వు పట్టుకోతానంటే నేను ధైర్యంగా ఉంటా. 30 నిమ్మకాయలు. 30 నిమ్మకాయలను ఏంటిగా 30 నిమ్మకాయల్లో 2 నిమిషాలు సైడ్ నిలబెడతాను. 30 నిమ్మకాయలు, 2 నల్లకోళ్ళు. నల్లకోళ్ళు, నిమ్మకాయలు, 2 నల్లకోళ్ళు. నల్లకోళ్ళు, 30. ఇంకేమన్నా మళ్ళీ ఇంకేమి ఇంకా ఉంటుంది కదా ఆమె? ఆ, అంగీకారం అనేది అయ్యో ఆయమ్మని ఎట్లా సంపాదించేది? ఆయమ్మ మా అక్క. మరి వాళ్ళ కర్మ దిగాలి కదా. అంటే వాళ్ళ అల్లునికి బాగాలేదు. మాత, అలాగే అలాగే అలాగే. అలాగే ఉంచుకో. అలాగే అమ్మా, అలాగే దించుకోక చూడకూడదు. అలాగే అమ్మా. బలికి సిద్ధంగా ఉందమ్మా, సిద్ధపరిచింది నీ బాలిక. సిద్ధపరిచింది నీ బాలిక. చిత్తమమ్మా, ఈరోజు రాత్రికే, మంగళవారం నీ దినం కదా తల్లి. అలాగే చేస్తాం తల్లి, అలాగే. సెలవా తల్లి?
బాలుడా పొన్నిమ్ము. ఆమెను అంగీకరించింది మాత. రాత్రికి అంతా సిద్ధం చేయండి. ఆమె అంగీకరించింది కదా నాయన. అమ్మకు ఇష్టము కదా నాయన. ఆమె కష్టాలన్నీ తీరిపోతాయి. ఆమె కుటుంబంలో సుఖ సంతోషాలతో ఉంటారు. వాళ్ళంటే నాకేం తెలియదు అని అట్లేండి. ఆమె అంగీకారం తెలిపిన తర్వాతే అమ్మ అంగీకారం తీసుకున్నాము కదా నాయన. నన్ను వాళ్ళెత్తు నేను ఎట్లా స్వామి, చిన్న బిడ్డలు ఉన్నారు, పిల్లలు, నీ బిడ్డలు పాపలు అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు తల్లి. అట్లా అట్లా ఉంటది ఎట్లా స్వామి? నాకు అప్పులు ఉన్నాయి, అవన్నీ తీర్చాలి కదా. నేను అన్ని తల్లి చూసుకుంటుందమ్మా, అన్ని తల్లి చూసుకుంటుంది. నన్ను చంపేస్తారు స్వామి. నన్ను చంపేస్తారు స్వామి. నాకొద్దు స్వామి. అమ్మవారి ప్రసాదం తీసుకో, అమ్మవారి ప్రసాదం తీసుకొని మొక్కో. మనసులో కోరిక ఉంటే ఏదైనా తలుచుకో తల్లి. ఏం లేదు స్వామి. నీ కష్టాలన్నీ తీరుతాయి. డబ్బు ఎంత మీది, ఎంత ఎంత కావాలి మీకు మీ అప్పులు తీరడానికి? మనసులో ఉన్న మాట చెప్పు తల్లి. నీకు ఈ అమ్మవారి ఆజ్ఞతో మేము ఆమె అప్పులన్నీ తీరుస్తాము. ఆమె సుఖ సంతోషాలతో ఉండేలాగా చేస్తాం ఆమె కుటుంబం. నాకు డబ్బులు ఇస్తే నాకు సొంతం కాదు. నాకు డబ్బులు ఇచ్చేటట్లయితే ఆమె బలి తీసుకోండి, ఆమె నాకు సొంత కాదు. అలా అని కాదు, ఆమె అంగీకారంతో చేయాలి ఏదైనా కానీ. ఏందో అని ఓకే అన్నాను స్వామి. ఏందో చేపిస్తున్నాను, అనిల్కి బాగాలేదేమో అని అనుకున్నాను. లేదు స్వామి వేరే దానికి వచ్చినాడు. వేరే రాత్రి వేరే బలి తీసుకోండి. ఒక యాప్ని తీసుకుంటే ఆ యాప్ని తీసుకోమని స్వామి. నన్ను అడుగుతున్నాను, నేనేందో బాధన్నాను, నన్ను అడుగుతున్నాను, నేనేందో బాధన్నాను. నీ బాధలన్నీ వెళ్ళిపోతాయి తల్లి. ఒక 10 లక్షలు ఇస్తారు. 10 లక్షలా? వీళ్ళ పేరు పిల్లలకి. నాకు ఈ డబ్బు వద్దా? నేను నన్ను దింపి నేను కష్టపడుకొని అడుక్కోనన్నా తింటాను, నేను ఇట్లా చచ్చిపోయేదానికి ఇట్లా దానికి ఇట్లా ఇంకిరం చేయలే నేను. అమ్మవారి ఆజ్ఞ తల్లి. స్వామి నేను అట్లా అనుకొచ్చుకోను స్వామి. నేను ఏందో అని పూజ చేసుకుంటావా అంటే చేసుకుంటాను. మనకు బాగలేదు కదా, పూజ చేసుకుంటాం. చేస్తాం, ఆయనకు మంచిగా ఉంటుంది. నన్ను బలిచ్చుకొని నన్ను చంపకితే నేనేంది? వాడిని చంపేస్తాంలే. ఇంకా వాడు ఏ పనికి పోడు, ఏ పాటికి పోడు. ఆయన వయసు ఎంత? ఆయన కోసమే కదా మీరు తపత్రయపడుతుంది. నేను పుడుతున్నాను స్వామి, వాడిని చంపేత్త పీడు పోతుంది లెక్కడ. పుడుతున్నాను స్వామి, వాడిని చంపేత్త పీడు పోతుంది లెక్కడ. సీరియస్ నేను కూడా చెప్తాను. నేను కూడా అనుకుంటాను నా కోరికలు. నేను నాకొద్దు స్వామి, నాకొద్దు. అమ్మ నిన్ను బలి కోరుతుంది తల్లి. నన్ను ఆడవద్దు స్వామి. నాకు చెప్పు స్వామి. నేను ఇట్లా తెలిసింటే ఎక్కేదాన్ని కాదు స్వామి. నీ కోరికలన్నీ నీ సమస్యలన్నీ తీరిపోతాయి తల్లి. రాక అంటే వచ్చినాను నేను. ఇట్లా దేని చచ్చి చెప్తున్నది నేను. సరే నేను వద్దని ఏం మాట్లాడద్దు, కాళ్ళు ముక్కోని చెప్తే నువ్వేం ఏందైనా చెప్తే నాకు పూజ కావాలా మాట్లాడు అని. నువ్వు చూడ బలి కావాలని స్వామి. సారీ స్వామి, క్షమించండి. బలి కావాలంటాడు. ఇప్పుడు ఏం కాదు చేసేది? మాతా, ఈ బాలిక వద్దంటుంది బలి. ఈ బాలిక వద్దంటుంది బలి. ఇలాగే తీసుకురమ్మంటావా? మరి ఇప్పుడు వెళ్ళి సంధ్య వేళకు వస్తుందా? వస్తావుకా సాయంత్రము? ఏటికి? అమ్మవారి దగ్గరికి. నేను రాను స్వామి. దింపేయండి స్వామి. ఇట్లే పోతామంటావు. ఒక
సరే, రెండు నల్ల కోళ్ళు తెస్తావా? నేను తేగలను స్వామి, నా దగ్గర డబ్బులు లేవు. నేను తేగలను స్వామి, నా దగ్గర డబ్బులు లేవు. డబ్బు గురించి అమ్మ చూసుకుంటుంది. అమ్మ చూసుకున్నా నేను రాను స్వామి. మరి ఆ ముందే అంగీకరించావెందుకు? అమ్మకు మాట ఇచ్చావు. ఏమో పూజకేమని అడిగినాను స్వామి. ఆమె ప్రసాదం ఇచ్చింది కదా అమ్మ. ప్రాణాలు తీస్తారని నాకేం తెలుసు స్వామి? అమ్మా, ప్రాణాలు తీస్తారని నాకేం తెలుసు స్వామి? మాట ఇచ్చింది. మా ఇంట్లో వాళ్ళకి కాదు స్వామి నువ్వు అడిగేది. ఎవరికన్నా శత్రువులు ఉంటారో వాళ్ళకి అడగల. మాట ఇచ్చింది కదమ్మా. మంచోళ్ళకి వాళ్ళు చంపేసేది. మంచోళ్ళని చంపేస్తా ఎట్లా చెప్పు? నేనేం చేసినా నన్ను చంపేస్తా? తల్లి క్షమాపణ తల్లి. క్షమాపణ తల్లి. నాకు వదిలేండి అనిల్. క్షమించేయి తల్లి ఈ బాలికని. అలాగే తల్లి. వద్దు స్వామి. అనిల్ నీకేం తలగా తిరుగుతుందా ఎట్లా? నువ్వు కూడా అట్లా పూజ అన్నావు. పూజ అంటే ఏదో పూజ అనుకున్నాను. ఇట్లా ప్రాణాలను తీసే పూజ ఏదేదబ్బా, నేను ఎక్కడ చూసిలేదు. ఎంతమంది శుద్ర పూజ నేను నాకు తెలియదులే అనిల్. కాళీమాత నేను ఇట్లా శుద్ర పూజలకి ఇట్లా చెడుపులు చేసేదానికి దానికి దీనికి నేను ఎక్కడ తిరిగిలేదు. నీ కుటుంబం బాగుంటుంది తల్లి. బాగలేకుండా చింతలేదు స్వామి. నాకు ప్రాణాలు వదిలేను. నాకేనాను నేను ఇప్పుడే వెళ్ళిపోతాను, వదిలేస్తాను. సంధ్య వేళకి అమ్మ ఎక్కడున్నా నిన్ను పిలుచుకుంటుంది. పిలుచుకుంటూ ఒకేళ చచ్చిపోతాలే స్వామి. పిలుచుకుంటూ ఒకేళ చచ్చిపోతాలే స్వామి. ఇంకా అర్థము ఇదన్నట్లే చంపేయాలని చెప్తున్నారా మీరు? స్వామి దగ్గరికి డైరెక్ట్ మిమ్మల్ని పిలుచుకెళ్తానమ్మా. కుటుంబం చాలా ఉంది, నాకు చాలా మంది ఉన్నారు. అమ్మ ఉంది, తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, బిడ్డ ఉంది, తండ్రి ఉన్నారు, ఫ్యామిలీ. చిన్న ఉన్నారు, పెద్ద నాయనలు ఉన్నారు, అత్తలు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు. నాకు నీ కోరిక నెరవేరుతుంది తల్లి. స్వామి నాకు నీకు దండం పెడతాను స్వామి. నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు? నీకు కాళ్ళు మొక్కుతాను. నాకు అవసరం లేదు. నాకు అమ్మవారి అనుగ్రహం ఉంటుంది తల్లి నీకు. స్వామి నాకు నీకు దండం పెడతాను స్వామి. నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు? నీకు కాళ్ళు మొక్కుతాను. నాకు అవసరం లేదు. నాకు అమ్మవారి అనుగ్రహం ఉంటుంది తల్లి నీకు. ఎందుకమ్మా ఏడుస్తావు తల్లి? బాధపడకు. సరే, నేను అమ్మకి చెబుతాను, నువ్వు ఏడవద్దు తల్లి. బాలికప్ప బాలక, మరి ఏం చేయమంటావు తల్లి? ఇప్పుడు పూజ చేసే దగ్గరికి స్వామి డైరెక్ట్ తీసుకొని పోతున్నారా? తీసుకొని పోతున్నాడు పూజకి. ఏడవద్దు స్వామి అన్నాడు. చంద్రాలు ఇంటికాడ వదిలిపెట్టి నీళ్ళు. ఇప్పుడు వేరే డైరెక్షన్ వెళ్ళిపోతారా? ఏడలే పిల్లని ఎత్తుకొని వచ్చినాను నేను. ఎడతాడు వద్దులే నీళ్ళు. నీకేం తొలగి నీకేమన్నా నీకు అడ్డమన్నా నేనేం చెప్పాను? ఏమో కారణం ఎవరు ఇల్లు? వద్దులే నీళ్ళు. నీకేం తొలగి నీకేమన్నా నీకు అడ్డమన్నా నేనేం చెప్పాను? ఏమో కారణం ఎవరు ఇల్లు చెప్పు. అమ్మ మిమ్మల్ని కోరుకుంటుంది తల్లి. వద్దు స్వామి. నువ్వెవరో నీకు దండం పెడతాను. ఎవరన్నా నువ్వు ఉండేది ఆ ఊరు చెప్పు. నీకు దండం పెడతాను. ఎవరన్నా నువ్వు ఉండేది ఆ ఊరు చెప్పు. కేరళ నుండి వచ్చినారు స్వామీజీ. నువ్వే చెప్పింది ఊరుగా అనుకున్న పూజలు నాకు సరే అంటే పూజలు నేను చరింగిన ఇడిపోలేదు. ఈ సెల్లు బేవర్సి సెల్లు పోయింది నాశనమే. చరింగిన ఇడిపోలేదు. ఈ సెల్లు బేవర్సి సెల్లు పోయింది నాశనమే. ఉంది కాబట్టి మిమ్మల్ని అనుగ్రహించింది తల్లి. గట్టి మాట్లాడదు మళ్ళీ మంత్రి ఇచ్చి చుడతాడు. ఊరుకోండి మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతాం. పిల్లల మీద ఒట్టేది చెప్తాను. నాకు వదిలేయండి మీరు. చిన్న బిడ్డ చెప్తాను. పిల్లల్ని ఎత్తుకొని వచ్చినాను నేను. తిప్పుకోన్నా నన్ను పోతాను. లేకుంటే ఇటు నిలిపోయింది నేను ఆటోలో పోతా. బాలిక, అమ్మగారి అనుగ్రహం నీకుంది. స్వామి నాకు చచ్చిపోయా. నువ్వు ఉద్దేశం ఉంటే నేను చచ్చిపోతాలే. నువ్వు వేళ ఇట్లు పట్టినావు. ఎవరు స్వామి నువ్వు? నాకు ఎత్తుకొట్టుకున్నావు. బాలిక, అమ్మగారి అనుగ్రహం నీకుంది. స్వామి నాకు చచ్చిపోయా. నువ్వు ఉద్దేశం ఉంటే నేను చచ్చిపోతాలే. నువ్వు వేళ ఇట్లు పట్టినావు. ఎవరు స్వామి నువ్వు? నాకు
నెత్తుకొట్టుకున్నా ఓం కాళీ మాత అనుగ్రహం. సరే మసుకొని వచ్చినాను ఇప్పుడు. స్వర్గానికి పోతుంది స్వామి, స్వర్గానికి పోతుంది. అమ్మవారి దగ్గరే ఉంటుంది ఆవిడ. ఒక్క స్వామి నేను వద్దు స్వామి అంటాను, నీకు దండం పెడతాను స్వామి. నాకు సరిగ్గా బిడ్డ కొనుక్కున్నాడు. కొంచెం బంగపోక లేదని ఎందుకు క్షమించు స్వామి. ఆమె అనుగ్రహంతోనే వచ్చాము కదా. పిల్లాడు ఉన్నాడు స్వామి, నాకు వదిలేడు స్వామి, నేను పోతాను. మీకు ఇష్టం లేదా? ఇష్టం లేదు స్వామి. ఏం పూజ అంటే ఏదో మా ఇది ఏదైనా అదే మార్తికి బాగలేదు కదా, ఏదైనా నిమ్మకాయ ఏదైనా మనుషులు చూస్తానే ఇట్లా ఇగుతో చంపేస్తాడు. సమయ మింద పడుకోకుండా కొంగు కప్పుకో, కప్ప 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 వాళ్ళ మింద పడిందంటే చాలా డేంజర్. స్వామి ప్రాణాలు తీసే పూజ వారికి నైవేద్యం పెడతారా? నైవేద్యం అయితే అమ్మ ఆగ్రహిస్తుంది. నేను అమ్మతో మాట్లాడతాను. మరి నీ బదులు ఎవరినైనా బలిస్తావా? నాకు తెలియదు స్వామి. మరి నువ్వే అన్నావు కదా నా బదులు ఎవరినైనా ఇస్తానని. స్వామి ఏమో వాళ్ళు పిలుచుకొని పోయి చంపైపోండి. అలా కాదు, నీ అనుగ్రహంతో చేయాలి. నా అనుగ్రహంతో వద్దు. వాడు మా ఇంట్లో ఉన్నాడు, దబ్బుకొని పోయి అక్కడ చేయిపోండి. పూజలు చేస్తున్నామని పిలుచుకొని పోండి స్వామి. మరి అమ్మవారు చెప్పినట్టు చేస్తారా మీరు? ఏం చేయాలి స్వామి? అమ్మవారికి నైవేద్యం ఎప్పుడు ఎప్పుడు ఎలా చేయాలో ఎట్లా? ఆదివారం అమావాస్య, 2 నల్ల కోళ్ళు, 20 నాటి గుడ్లు, 2 నల్ల కోళ్ళు, 20 నాటి గుడ్లు. ఇప్పుడు నేను కోళ్ళు అవి నేను అక్కడదే వెళ్ళా. బాలుడా మన నరబలి స్థలం దగ్గరికి వెళ్ళు. నాకు రోడ్లో నిలిపేశారు స్వామి. తెలిసిపోతాను వద్దు స్వామి. చెప్పాను కదా నీకు, స్వామి కాదు చెప్పాను కదా నీకు బాలిక. సామి కాదా? సరే అట్లా పిలుచుకొని వస్తాను. నెత్తి కొట్టుకున్నట్లుంది నాకు. నాకు కోపం వచ్చిందో అమ్మవారితో నీకు బలే ఉంటుంది. ఇంకా భలే ఉంటే నేనే సస్తాంలే స్వామి. బాలిక నీ నోట వెంట మాట రాలేదేమి? అమాస రోజు వస్తావు కదా తల్లి, పూజకు సిద్ధం చేసుకుంటావా? అంజలమ్మ అంజలి, అంజలినా అంజలమ్మనా? నీవు రియల్ పేరు అంజనమ్మ. దీన్ని ఏమని పిలవాలి? అంజలినా అంజలమ్మనా? అంజలినే పిలిచాను. అంజలినే బాగుంది నీ ముద్దు పేరు. మరి మాట ఇస్తావా అమ్మవారికి? ఇస్తాంలే స్వామి. మాట ఇస్తావా? మాట ఇవ్వు, మాట ఇవ్వు. ఆదివారం చెప్పు. ఆదివారం అమావాస్య చెప్పు. ఆదివారం అమావాస్య అమావాస్య రోజు అమ్మవారి పూజకి అన్ని సిద్ధం చేస్తానని ప్రమాణం చేస్తున్నా. 2 నల్ల కోళ్ళు చెప్పు. నల్ల కోళ్ళు 2, 20 నాటి గుడ్లు అమ్మవారికి సమర్పిస్తానని ప్రమాణం చేస్తున్నా. 20 నాటి గుడ్లు అమ్మవారికి సమర్పిస్తానని ప్రమాణం చేస్తున్నా. ఓం కాళీ మాత. అమ్మవారికి నమస్కారం చేసుకో. అమ్మవారిది రోజు పెట్టుకోండి. అమ్మవారి అనుగ్రహం ఉంటుంది మీకు. అమ్మవారికి ప్రమాణం చేసావు మరవకు. నువ్వు మరిస్తే మర్రి బలికి కోరుకుంటుంది అమ్మ. అలాగేనా? జాగ్రత్త. ముక్కొని పోక ముక్కోక ముక్కు అట్లా దిగి మొక్కుంటాలే. సరేలే అవి తీసారా?
తీసుకోండి. మా పాదాలు ఎవరికి ఇవ్వము. వీడియో ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఇలాంటి ఫన్నీ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలోయింగ్లో ఉండండి. ఇంకా చాలా మంచి ఫన్ క్రియేట్ చేసే వీడియోస్ మేము తీయబోతున్నాం. ఇంకా ఆల్రెడీ 2-3 తీసాం, అవి కూడా మేము పెట్టబోయే ప్రయత్నం చేస్తాం. సో అన్న చెప్తారు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని గట్టిగా దబా 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 కొట్టండి. ఇలాంటి మంచి వీడియోలు మేము మళ్ళీ మళ్ళీ చేయాలంటే మీ ఇలాంటి సపోర్ట్ అంతా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సో ఊర్మెండే అంతే.